అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ మీద చాలామంది వీడియోస్ చేసారు, మనం కూడా వీడియోస్ చేసినాం అనమాట. అండ్ ఆవిడ దానికి అపాలజీ కూడా చెప్పింది అనుకోండి. అసలు అపాలజీ చెప్పినట్టే లేదు, బట్ అపాలజీ చెప్పిందని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి. సో కొద్ది వరకు ట్రోల్స్ ఆపేద్దాం అనుకున్నా కూడా ఆవిడ చెప్పిన విధానానికి మళ్ళీ ట్రోల్స్ అయితే చేశారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నా అన్వేషణ బ్రదర్ వచ్చేసి వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడాడు అనమాట. అంటే ఎంతమందిని తిట్టిన నా అన్వేషణ వీళ్ళకి సపోర్ట్గా ఎందుకు మాట్లాడారనేది సస్పెన్స్. దీప్తి సునైనా వచ్చేసి ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది, ఇలా ఎక్స్పోజ్ చేస్తే అలా చేసిందని బూతులు మాట్లాడిన అన్వేషణ వీళ్ళని మాత్రం సిస్టర్స్ అని మెన్షన్ చేసి మరి వీళ్ళ గురించి మంచిగా చెప్పడం చాలామందికి అర్థమైతే కావట్లేదు అనమాట. చాలామంది ఒకేసారి నా అన్వేషణని తక్కువ చూడడం స్టార్ట్ చేశారనమాట. అంటే వీడికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లంగా మంచిగా మాట్లాడతాడు, అదే ఎదుటోళ్ళు అయితే ఇట్లా బూతులు మాట్లాడి ఇట్లా తిడతాడు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు బయట. చిట్టి పికిల్స్ అంటే ఎవరైతే ఆ వాయిస్ తిట్టారో ఆవిడ హాస్పిటల్లో పడిందని చెప్పి రీసెంట్గా వాళ్ళ చెల్లి వీడియో చేసి బయటికి అయితే వదిలిందనమాట. అంటే అక్కడ కూడా చెప్తున్నారు మరీ ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఒక కస్టమర్లను అంతగానో తిట్టడం అయితే కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కస్టమర్లను అంత ఘోరంగా తిట్టడం అయితే కరెక్ట్ కాదనమాట. మేబీ మీరు తిట్టిన దాంట్లో ఎవడన్నా యూట్యూబర్ ఉన్నాడంటే ఇంకా ఘోరంగా అయితే చేస్తారనమాట. సో ఎంత ఎదిగినా కూడా కొంచెం ఒదిగి ఉండాలనేది కొంచెం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. అదైతే మీరు చేయలేదు, దానివల్లనే ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యింది. నా సజెషన్ ఏంటంటే మీరు సోషల్ మీడియా వదిలేయడం బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఇవి ఇప్పట్లో ఆగేటట్లేదు. ఎందుకంటే మీరు ఏ వీడియో చేసినా గిట్లంగా అది మీరు అపాలజీ చెప్తున్నట్టో లేదంటే ఇంకా తప్పు తెలుసుకున్నట్టో అట్లా అస్సలు చేయట్లేదు. ఏదో డిమాండింగ్ మేము తప్పు చేసేసినాం అంటే ఏదో అయిపోయింది ఒకసారి కూడా చెప్పేసినాం అన్నట్టు ఉన్నది. బట్ నిజంగానే ఫీల్ అయ్యి చెప్తున్నట్టయితే లేదన్నమాట. అందుకే ట్రోల్స్ మీమ్స్ అనేవి ఆగట్లేదు మీ మీద. అండ్ గైస్ ఇప్పటితో ప్లీజ్ ట్రోల్స్ మీమ్స్ ఏమైనా ఉంటే ఆపేసేయండి. ఎందుకంటే పాపం కదా, ఇంకా ఎవరో ఒకరు చేసిన తప్పుకి వాళ్ళందరినీ అనడం అయితే కరెక్ట్ కాదన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం ట్రోల్స్ మీమ్స్ అయితే ఆపేసి బెటర్. ఎంతైనా లేడీస్ కదా, కొంచెం హాస్పిటల్ పాలవుతారు వాళ్ళు గిట్లంగా. సో ఈ ట్రోల్స్ ఇప్పటితోనైతే కొంచెం ఆపేయండి. అండ్ సో ఎనీవేస్ ఇదైతే ఏంది గైస్. సో ప్లీజ్ ఇంకా చాలు, ఎందుకంటే ఇప్పటికే ఎంత చేయాలో అంత చేసినాం అనమాట. సో ట్రోల్స్ మీమ్స్ ఇంకా ఎక్కువ అయితే కొంచెం ఫ్యామిలీకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ప్లీజ్ నా తరపు నుంచి యూట్యూబర్స్ కానీ కొంతమంది మెంబర్స్ కానీ నా వీడియో చూస్తున్న కొంతమంది కానీ అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా అలాగే యూట్యూబర్స్ ఆర్ మెంబర్స్ చూసేవాళ్ళు, వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే ప్లీజ్ స్టాప్ ద ట్రోల్స్. కొద్ది రోజులు అయితే ట్రోల్స్ ఆపుదాం. మళ్ళీ ఏదైనా వీడియో వీళ్ళది వచ్చి మళ్ళీ ఇలానే డిమాండింగ్గా మాట్లాడుతున్నారని తెలిస్తే అప్పుడు మళ్ళీ తలెక్కుతాం. సో అది మ్యాటర్. నేను ఎందుకు వీళ్ళ గురించి ఇంత మంచిగా చెప్తున్నా, ట్రోల్స్ ఎందుకు స్టాప్ చేయమంటున్నా అని చెప్పి మళ్ళీ మీరు ఒక కొత్త డౌట్ అయితే పెట్టుకోకండి. ఏం లేదు, ఎంతైనా లేడీస్ గ్యాస్ అక్కడ ఉన్నది. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా చూసినా నేను వాళ్ళ కామెంట్ సెక్షన్లో ఓకే డోంట్ వరీ అంతా సెట్ అవుతుంది అని చెప్పి. సో జస్ట్ అబ్బాయిలైనసరికి బూతులు తిట్టడము, ట్రోల్స్ చేయడము, లేదంటే ఎదుటి వాళ్ళని ఎక్కిరించడం, ఉమెన్ని తక్కువ చేసి చూడడము ఇది కాదు. ఇటువల్ల బిహేవియర్ని బట్టి మా బిహేవియర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అలా కస్టమర్ తిట్టడం వల్ల మనం అలా అయితే మాట్లాడినాం. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి మనమైతే కొంచెం చూడాలి కదా అందరినీ ఇట్లాగా. ఎంతైనా కెరీర్ మీద ఫోకస్ పెట్టాలంటే అలేఖ్య చిట్టి పికిల్స్ కొనాలంటే మినిమం ఉండాలి అని అలేఖ్య చెప్పిన శ్లోకాన్ని అయితే గుర్తుంచుకోండి. సో అదే టెల్లింగ్స్ వీడియో వచ్చేసి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గివ్ టీమ్ టు మూవీ టికెట్స్.